పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఒమెన్ తీరంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎంటీ సెటబెల్లో కమర్షియల్ ట్యాంకర్పై దాడి ఘటనలో 3 భారతీయ సెయిలర్స్ చనిపోగా తాజాగా మరో ఇండియన్ షిప్పై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఒమెన్లోని షీనాస్ పోర్టు వద్ద ఎంటీ జల్వీర్పై దాడి జరిగినట్లు మస్కట్లోని భారతీయ ఎంబసీ నిర్ధారించింది. ఈ వాణిజ్య నౌకలో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టుగా సమాచారం. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు మస్కట్లోని ఇండియన్ ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. ఒమెన్ కోస్ట్లో గడిచిన 4 రోజుల్లో భారతీయ సిబ్బంది ఉన్న 3 నౌకలపై దాడులు జరిగాయి. జూన్ 8న మ్యారివెక్స్ షిప్పై దాడి జరిగింది. ఇందులో చిక్కుకున్న 24 మంది ఇండియన్ సెయిలర్స్ను రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. ఇక జూన్ 9న ఎంటీ సెటబెల్లోపై దాడి జరగ్గా 3 భారతీయ సిబ్బంది చనిపోయారు. కేంద్ర షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆ 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతులను డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్గా గుర్తించారు. ఎంటీ సెటబెల్లోలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా ఇందులో 24 మంది భారతీయులే. వీరిలో 3 చనిపోగా మరో 21 మందిని సహాయక బృందాలు కాపాడాయి. తాజాగా ఎంటీ జల్వీర్పై అమెరికా దళాలు దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కమర్షియల్ షిప్స్ వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపివేయాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మిక్స్ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.